హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 72 ట్రై దిస్. సో ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నటువంటి ట్రెపీజియం ఫార్ములా ఉపయోగించి ఇక్కడ ఈ ట్రై దిస్ మనము ఈజీగా చేయొచ్చు అనమాట. అక్కడ ట్రెపీజియం ఫార్ములా ఎలా రాబట్టినామో మీకు ముందు వీడియోలో మనకు బాగా క్లియర్గా అర్థమైంది అనమాట. ఇప్పుడు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రెపీజియమ్స్. ఇక్కడ బేస్ ఇచ్చాడు, ఇది ఆపోజిట్ సైడ్, అంటే ఇక్కడ మీకు ఇది ప్లస్ ఇది ప్యారలల్ సైడ్స్ అనమాట. సో మనం ఇంతకుముందు ఫార్ములా చెప్పుకున్నాం, ఏరియా ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ అనమాట. ఫర్ సింపుల్గా మనం తీసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఇది ఏ ఇది బి అనుకుంటాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. సో హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సమ్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ అని మనం ఏరియా ట్రెపీజియం ఇస్ ఈక్వల్ టు హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్. సో దీనికి ప్యారలల్ ఇదనమాట. ఫర్ సపోజ్ ఇది PQRS అనే ఫిగర్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు ప్యారలల్ సైడ్స్ అవుతాయి. సో PQRS ఈజ్ ఏ ట్రెపీజియం. సో దేర్ ఫోర్ హైట్ ఇంటూ PQ ప్లస్ SR లేదా RS బై 2. హెచ్ మనకి ఎంత ఇచ్చారంటే ప్రాబ్లంలో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్. PQ ఎంత 9 సెంటీమీటర్. క్లియర్లీ అబ్జర్వ్ హియర్. PQ మీన్స్ P నుంచి Qకి 9 సెంటీమీటర్. 9 ప్లస్ RS 7 బై 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు హైట్ 3, 9 ప్లస్ 7 10, 16 by 2. Cancellation, 2 ones are 2 8 jar. So we have 3 8 jar 24 centimeter. Both centimeters means centimeter square. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా ఉపయోగించి మనం ఇక్కడ చేస్తాం. ఈ పీకి ఎలా వచ్చిందంటే ఈ సైడ్ అండ్ ఆర్ఎస్ ఈ సైడ్, అంటే సమ్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్. దీనికి ఇది ప్యారలల్, ఇవి రెండు ప్యారలల్ కాదు, మళ్ళీ ఇవి రెండు మాత్రమే ప్యారలల్ లైన్స్. అంటే ఏంటివి? 2 lines పాసింగ్ త్రూ ద సేమ్ విడ్త్ దట్ డజంట్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీవేర్. ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ కావు, ఒకే విడ్త్తో పోతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ రెండింటి ప్యారలల్ సైడ్స్ అంటాం. అలాగే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సేమ్ ఇదే ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్ హైట్ ఇంటూ ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ABCD అనుకుందాము. ABCD అనుకున్నట్లయితే హెచ్ వచ్చేసి 6 సెంటీమీటరు అండ్ బేస్ వచ్చేసి ఇక్కడ AB 10, DC వచ్చేసి 5. సో హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ట్రెపీజియం ఫార్ములా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఏ మీన్స్ ఏ అంటే AB తీసుకుందాము, AB అండ్ ప్లస్ బి అంటే CD అనుకుందాం బై 2. ఇట్ ఈస్ ఈక్వల్ టు అప్లైయింగ్ హెచ్ వాల్యూ. హెచ్ వచ్చేసి 6, ఇది హెచ్ అవుతుంది మనకి, ఆల్టిట్యూడ్ హెచ్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్. సో హెచ్ ప్లేస్లో 6 సెంటీమీటర్ అండ్ AB ప్లేస్లో 10 సెంటీమీటర్ ప్లస్ CD ప్లేస్లో 5 సెంటీమీటర్ బై 2. నౌ 6 10 ప్లస్ 5 15 బై 2. 2 ones are 2 3s are. So remaining we have 3 into 15. 15 3s are 45 centimeter square. ఓకే, సో ఇది ఈ రెండు పిక్చర్స్ యొక్క ఏరియా ఆఫ్ ఫస్ట్ ట్రెపీజియం ఈజ్ 24 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సెకండ్ పిక్చర్ ఈజ్ 45 సెంటీమీటర్ స్క్వేర్. ఇన్ ద సేమ్ వే ట్రై దిస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 74. ఇక్కడ ఏమనంటే we know that parallelogram is also a quadrilateral. Let us also split such a quadrilateral into 2 triangles. Find their areas and hence that the parallelogram does these agree with the formula you know already. అంటే మనకి ఇక్కడ క్వాడ్రిలేటర్ ఉంది కాబట్టి జనరల్ క్వాడ్రిలేటర్ ఫార్ములా మనం నేర్చుకున్నాం అనమాట. అక్కడ హాఫ్ ఇంటూ AC ఇంటూ H1 ప్లస్ H2 అని ఫార్ములా ప్రకారం నేర్చుకున్నాం. ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, సపోజ్ ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ కూడా, లేదా ప్యారలోగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్యారలోగ్రామ్ అనుకున్నట్టయితే ఇక్కడ BD ఈజ్ ఏ డయాగోనల్. It divides the quadrilateral into 2 triangles. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట. ఫర్ సపోజ్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం అనుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD ఈ ట్రయాంగిల్లో బేస్ వచ్చేసి BD అవుతుందన్నమాట. హైట్ వచ్చేసి H ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇది బేసు, ఇది హైట్. అంటే మనకు ఫార్ములా వచ్చి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఫార్ములా. హాఫ్ బేస్ వచ్చేసి ఇది బేస్ అవుతుంది అనమాట. ఇది బేస్ అంటే BD, హైట్ వచ్చేసి హెచ్, BD ఇంటూ హెచ్. ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ట్రయాంగిల్
చూడండి సిబిడి లేదా సిడిపి వాట్ ఎవర్ మేబీ బీసీడి అనుకో, బీసీడి అంటే ఇది అవుతుంది మనకి. చూడండి ఇక్కడ ఇది మనకు బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది ఫార్ములా. సో హాఫ్ బేస్ వచ్చేసి బీడి ఇంటూ హైట్ వచ్చేసి హెచ్. సో మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ కావాలి. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమనుకున్నాము, ఏబిసిడి అనుకున్నాం. ఈ మొత్తం క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా కావాలంటే ఈ ట్రయాంగిల్ని ప్లస్ ఈ ట్రయాంగిల్ని యాడ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వచ్చిందంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడి. ట్రయాంగిల్ ఏబిడి 1/2 బీడి ఇంటూ హెచ్ ప్లస్ 1/2 బీడి ఇంటూ హెచ్. ఇన్ ద బోత్ ఏం కామన్ ఉంది మనకి చూడండి, 1/2 బీడి ఇంటూ హెచ్ అంతా కామన్ ఉంది. మనం తీసుకున్నట్లయితే 1/2 బీడి హెచ్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. సో ఎందుకంటే ఇక్కడ హెచ్ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి, సపోజ్ ఇక్కడ H1 H2 అనుకున్నాం అనుకోండి, H1 H2 అనుకుందాం అనుకోండి. సో రెండింటిలో కామన్ తీస్తే 1/2 బీడి, ఇక ఏం మిగులుతుంది, H1 మిగులుతుంది ప్లస్ H2 మిగులుతుంది అనమాట. రెండింటిలో హెచ్ కామన్ తీసిన, ఒకవేళ ఇక్కడ 1 ఇక్కడ 2 లేకపోతే ఏం కామన్ తీస్తాం మనము అంటే, ఫర్ సపోజ్ నో కామన్ 2 1/2 బీడి హెచ్ మిగులుతుంది. ఇక్కడ బీడి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, అంటే ఇక్కడ 1 లేకుండా 2 లేనప్పుడు అప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది బీడి హెచ్ మిగులుతుంది. బీడి హెచ్ సారీ కాకుండా మనకు 1/2 బీడి H1 ప్లస్ H2. ఇది మనకు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, జనరల్ క్వాడ్రిలేటరల్ ఫార్ములా. ఇది మనకు యాక్చువల్గా ఏసీ హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ H1 ప్లస్ H2 ఏరియా ఆఫ్ జనరల్ క్వాడ్రిలేటరల్. ఇవి రెండు కామన్ కాబట్టి మీరు గమనించుకున్నట్లయితే హాఫ్ బీడీహెచ్ హాఫ్ బీడీహెచ్ రెండు ఉన్నాయి కాబట్టి 2 హాఫ్ బీడీహెచ్. 2 హాఫ్ బీడీహెచ్ అంటే హాఫ్ 1/2, 2 1/2 రెండు క్యాన్సిల్ అయిపోయి బీడీహెచ్ మిగులుతుంది. సో ప్రీవియస్ మనకి క్వశ్చన్ ఏమిటంటే, డస్ దిస్ అగ్రీ విత్ ద ఫార్ములా యూ నో ఆల్రెడీ. ముందు తెలిసిన ఫార్ములా మనకి ఇది, దీన్ని అగ్రీ చేస్తుందంటే ఈ విధంగా H1 H2 తీసుకోకపోతే ఇది ఇట్స్ కాంట్ అగ్రీ అండ్ ఇట్స్ కాంట్ సాటిస్ఫైడ్, దాన్ని సాటిస్ఫై చేయదు. అందుకే H1 ప్లస్ H2 తీసుకుంటే ఆ ప్రీవియస్ ఫార్ములాను సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో ఇది మనకు బై దిస్ పేజ్ నెంబర్ 74.